హైదరాబాద్ లోని మూసీ నదికి వరద ఉధృతి తగ్గింది. వరద బాధితులు ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు. వరద దాటికి ఇళ్లలోకి భారీగా బురద చేరింది. ఇక జియాగూడలో ఉన్న శివాలయంలో వస్తువులన్నీ వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. ఆలయం మొత్తం పూర్తిగా బురదమయం కావడంతో భక్తులు ఆలయాన్ని శుభ్రం చేస్తున్నారు. మూసీ నదిలో ఈ స్థాయి వరదలు ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. హైదరాబాద్ లో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పూర్తిగా వచ్చిన వరదతో ఇల్లు అలాగే ఇతర భవన నిర్మాణాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అలాగే మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న రోడ్లు కూడా పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. వరద తగ్గినప్పటికీ భారీ మొత్తంలో ఇళ్లల్లోకి అలాగే కొన్ని భవన సముదాయాల్లోకి బురద వచ్చి చేరింది. ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. హైడ్రా సిబ్బంది అలాగే జిహెచ్ఎంసీ అధికారులు పూర్తి స్థాయిలో బురదను తొలగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం జియాగూడలో మనం చూసుకోవచ్చు 100 ఫీట్ రోడ్లో ఏ మేరకు నిన్న వచ్చిన వరద ఉధృతికి ప్రస్తుతం నీరు అయితే ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఈ వాహనాలు ముందుకు కదలలేని సిచ్యువేషన్ కూడా ఉంది. వరద ఎగువ ప్రాంతంలో తగ్గినప్పటికీ ప్రస్తుతం ఇప్పుడిప్పటికే మూసీ నది పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు కావచ్చు అలాగే ఇతర వారు కావచ్చు, వీళ్ళంతా భవన సముదాయాలకు సంబంధించి ఇతర షాపు యజమానులు కావచ్చు, వీళ్ళంతా ఇప్పుడిప్పటికే వాళ్ళ యొక్క ఇళ్లకు చేరుకుంటున్నారు. అలాగే వాళ్ళ యొక్క షాపులకు చేరుకుంటున్నారు. అక్కడ పెద్ద మొత్తంలో బురద వచ్చి చేరడంతో ఆ బురదను కూడా తొలగిస్తున్న సిచ్యువేషన్లు కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన సిచ్యువేషన్ కూడా చూడవచ్చు. చాలా నెమ్మదిగా వాహనాలు అయితే కదులుతూ ఉన్నాయి. కొన్ని వాహనాలు నీటిలో వెళ్ళడంతో మొరాయిస్తున్న సిచ్యువేషన్ కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం హిమాయత్ సాగర్కు నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అక్కడ హిమాయత్ సాగర్కు సంబంధించి ఇన్ఫ్లో 2600 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 1981 క్యూసెక్లు ఉంది. 2 గేట్లను ఎత్తి ప్రస్తుతం 3 అడుగుల మేర గేట్లను ఎత్తి ప్రస్తుతం నీటిని అయితే కిందకు వదులుతున్నారు. అలాగే ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్కు సంబంధించి ఇన్ఫ్లో 14,000 క్యూసెక్లు ఉండగా ప్రస్తుతం అవుట్ఫ్లో 920 క్యూసెక్లుగా ఉంది. ప్రజెంట్ 1789 అడుగుల వద్ద నీటి ప్రవాహం అయితే కొనసాగుతూ ఉంది. 4 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి నీటిని అయితే పంపిస్తున్నారు, దిగువకు వదులుతున్నారు. అయితే నిన్న మాత్రం ఒక్కసారిగా 35,000 క్యూసెక్ల నీటిని వదలడంతో హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. వరద తీవ్రతతో మూసీ నది పరివాహక ప్రాంతానికి ఆనుకున్న నివాస ప్రాంతాలు కావచ్చు అలాగే కాలనీలు కావచ్చు, ఇవన్నీ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గడంతో ఇప్పుడిప్పుడే ఎవరైతే వరద బాధితులు ఉంటారో వాళ్ళంతా పునరావాస కేంద్రాల నుంచి ఇప్పుడిప్పుడే ఇంటికి చేరుకుంటూ ఉన్నారు. అలాగే ఇప్పటికే ఇళ్లల్లో భారీగా పెద్ద మొత్తంలో బురద వచ్చి చేరింది. అలాగే కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు నిత్యావసర వస్తువులు కూడా పూర్తిగా జల దిగ్బంధంలోనే కొట్టుకుపోయాయి. ఏ వస్తువుని కూడా ఉపయోగించలేని సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ పూర్తిగా బురదను తొలగించేందుకు అలాగే ఈ వరద ప్రవాహంలో కొట్టుకు వచ్చిన మట్టిని కూడా తొలగించేందుకు జిహెచ్ఎంసీ అధికారులు హైడ్రా సిబ్బంది ప్రస్తుతం ముమ్మరంగా అయితే పనులు చేపట్టారు. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి,